ప్రతి సంవత్సరం సబ్జెక్ట్ వదిలేసేవారు. ఫస్ట్ ఇయర్ వదిలేసావు, ఎకనామిక్స్ వదిలేసి 60 మార్కులు సంపాదించుకున్నారు మళ్ళీ సెప్టెంబర్లో. సెకండ్ ఇయర్ మళ్ళీ వదిలేసి మళ్ళీ మంచి మార్కులు సంపాదించుకున్నారు. అప్పుడు నేను అన్నాను, అంటే ప్లానింగ్ అన్నమాట, సబ్జెక్ట్ ప్లానింగ్. కసిగా చదివేవాడు అవ్వం కూడా. ఎంత బాగా చదివినా ఎర్ర సైడ్ వెళ్ళిపోయాం మేము ఎవరం కూడా. ఎర్ర సరే నేనేమన్నానంటే, సాయి మేము అందరం 5 సబ్జెక్టులు 4 చదువులు బాగా మార్కులు సంపాదించుకుంటాం, 5వ తిరిగి రాసి మరి ఫైనల్ ఇయర్లో ఏ వదిలేస్తావు అని అడిగాను. ఫైనల్ ఇయర్లో ఏ అడిగాను ఫైనల్ ఇయర్లో ఏ వదిలేస్తాయి ఎంత అడిగాను అనమాట. ఏమనుకోలేదు, జోక్గా ఫైనల్ వదిలేస్తే ఇంకేముంటుంది, పొలం కదా అని రాయాలి కదా. అలా పట్టుదలగా అందరూ చదివేవాడు. మంచి గ్రూప్ ఉండేది మాకు. వేటలపాలెం అంటే చాలా పేరు కాలేజీలో, బిఏలో చాలా పేరు. లెక్చరర్ కూడా హడలిపోయేవాడు. లెక్చరర్, పాలిటిక్స్ లెక్చరర్, హిస్టరీ లెక్చరర్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టి పాఠం చెప్పేవారు. తేడా వస్తే అడిగేసేవాడు అనమాట. అంటే పాఠం సబ్జెక్ట్ పరంగా గొడవ కాదు, సబ్జెక్ట్ పరంగా డీవియేషన్ లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టి పాఠం చెప్పేవారు. మా బ్యాచ్ అటువంటి బ్యాచ్ అనమాట. ఒకే బెంచ్లో చదువుకున్నాం కాబట్టి మా సాన్నిహిత్యం కూడా మాకుంది. కాబట్టి శాస్త్ర జీవితం అంతా కూడా హాయిగా సుఖ సంతోషంతో గడుపుతూ పారమార్థికంగా కూడా గడపాలని, దైవిక జీవనం గడపాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. ఒకసారి ఇప్పుడు సన్మానం మొదలు